ఓం నమ శివాయ. ఈరోజు మనం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రం గురించి తెలుసుకుందాం. శివలింగానికి మనం చేసే పూజలో అత్యంత ముఖ్యమైనది మారేడు దళం సమర్పించడం. మారేడు దళం అంటే బిల్వపత్రం అని కూడా అంటారు. శివుడు అభిషేకం కంటే కూడా ఈ ఆకును సమర్పించడాన్ని ఎక్కువగా ఇష్టపడతాడని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఈ బిల్వపత్రం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో మనం తెలుసుకుందాం. ఇది కేవలం ఒక ఆకు కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి తపస్సు చేస్తున్నప్పుడు ఆమె నుదుట నుండి, ఆమె చేతి నుండి పడిన చెమట బిందువుల నుండి బిల్వ వృక్షం పుట్టింది. అందుకే బిల్వ వృక్షాన్ని శ్రీ వృక్షంగా కూడా ప్రసిద్ధి చెందింది అని పిలుస్తారు కూడా. శివుడు మహాలక్ష్మి యొక్క నిజమైన రూపమైన బిల్వపత్రాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే ఆయన అనంతంగా సంతోషిస్తాడు. ఒక బిల్వపత్రానికి 3 ఆకులు ఉంటాయి. ఈ 3 ఆకులు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయి. శివుడి యొక్క 3 కళ్ళైన సూర్యుడు, చంద్రుడు మరియు అగ్నిని కూడా ఈ ఆకులు సూచిస్తాయి. శివుడికి ఈ 3 ఆకులను సమర్పించడం వలన త్రిమూర్తుల ఆశీస్సు లభిస్తాయి. బిల్వపత్రం శివునికి ఎంత ఇష్టమైనదంటే, ఒక బిల్వపత్రాన్ని సమర్పించడం వేల కొలది యజ్ఞాలు, కోట్లాది గోవుల దానంతో సమానం అని పురాణాలు చెబుతాయి. ఇది మనలోని పాపాలను, కర్మలను, దోషాలను తొలగిస్తుంది. ఆధ్యాత్మికంగా ఇది మానసిక శాంతిని, శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఎల్లప్పుడూ 3 ఆకులు ఉన్న బిల్వపత్రాన్ని మాత్రమే శివుడికి సమర్పించాలి. ఆకులను కోసే ముందు నమశివాయ అని మనసులో జపించి శివుని అనుమతి తీసుకోవాలి. శివుడికి అభిషేకం చేసేటప్పుడు బిల్వపత్రాలను సమర్పించడం అది మన పూజను పూర్ణం చేస్తుంది. హరహర మహాదేవ, శంభో శంకర.